బీజేపీలో మరో చిచ్చు రాజుకుందా? నేతల మధ్య గ్యాప్ తగ్గించాల్సిన జాతీయ నేత చిచ్చు పెట్టారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల రూట్ మ్యాప్ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం నేతల మధ్య అగ్గి రాజేసిందా? ఇంతకీ ఆ జాతీయ నేత చేసిన వ్యాఖ్యలేంటి? పార్టీ నేతల మధ్య చిచ్చుకు కారణమేంటి? ఆగ్రహంతో రగిలిపోతున్న నేతలు. తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ నిర్వహించిన వర్క్షాప్ కొత్త చిచ్చుకు దారితీసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఈ చిచ్చుకు కారణమని బీజేపీ వర్గాల్లో టాకు వినిపిస్తోంది. పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నిర్వహించిన ఈ వర్క్షాప్ లో బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు నొచ్చుకున్నారట. నేతల మధ్య విభేదాలు రూపుమాపి సమన్వయం చేయాల్సిన సంతోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటన్న చర్చ పార్టీ నేతల మధ్య ప్రస్తుతం జరుగుతోందట. పాత నేతల మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు, తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలకు మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతూనే ఉన్నట్లు క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జాతీయ నాయకత్వం కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని చెబుతున్నా కీలక నేతలు పెడచెవిన పెడుతున్నారట. దీంతో ఛాన్స్ దొరికినప్పుడల్లా పాత కొత్త నేతలు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. బిఎల్ సంతోష్ వద్ద రాష్ట్ర నేతలు ప్రస్తావించారట. అయితే సమస్యకు చెక్ పెట్టాల్సిన బిఎల్ సంతోష్ మరింత రచ్చకు కారణమయ్యారట. కొత్త పాత నేతల మధ్య గ్యాప్ ఉండకూడదని చెప్తూనే ఆర్గానిక్, ఇనార్గానిక్ నేతలంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారానికి కారణమయ్యాయట. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు ఆర్గానిక్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఇనార్గానిక్ నేతలుగా సంబోధిస్తూ బిఎల్ సంతోష్ వ్యాఖ్యలున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలో చేరిన నేతలు తమను ఇనార్గానిక్ నేతలని ఎలా ప్రస్తావిస్తారంటూ ఫైర్ అవుతున్నారట. తమను పార్టీని వేరు చేసి చూసేలా సంతోష్ వ్యాఖ్యలున్నాయంటూ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. నాటి నుండి పార్టీ ఎదుగుదల కోసం తాము పనిచేయడం లేదా, బలమైన నేతలం కాబట్టే తమకు టికెట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారట. తమ సొంత బలానికి పార్టీ క్యాడర్ కూడా తోడవడంతో తాము గెలిచామని, నాయకత్వం చేసిన మెహర్బానీ అంటూ ఏమీ లేదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తమతో పోల్చుకొని ఆర్గానిక్ నేతలుగా చెప్పుకునేవారు ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా ఎంపీలుగా గెలిచిన వారు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారట. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోమని జాతీయ నాయకత్వం వద్దనే తేల్చుకుంటామంటున్నారట మరికొందరు నేతలు. సమయంలో బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి రచ్చకు దారితీస్తాయి? నేతల మధ్య మరోసారి చిచ్చు రాజుకోకముందే నాయకత్వం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.